నేను ఈ బీట్రూట్ తీసుకొచ్చి ఒక 4, 5 డేస్ అవుతుంది. అంటే ఈ ఒక్కటే కాదు వీటితో పాటు క్యారెట్ కూడా తీసుకొనొచ్చాను. డైలీ జ్యూస్ చేసుకొని తాగుదాంలే అని చెప్పి కరెక్ట్‌గా ఒక 3 డేస్ తాగాను అంతే. ఇంకా బోర్ కొట్టేసింది. జ్యూస్ తాగాలనిపించలేదు. క్యారెట్ అంటే మా వాళ్ళు తిన్నారు. ఇంకా బీట్రూట్‌ని ఏం చేయాలని ఆలోచిస్తే ఫస్ట్ బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకున్నా. ఇంకా మా రిషి మున్నా వాళ్ళు వామ్మో బీట్రూట్ ఫ్రైనా మాకు అస్సలు వద్దంటే వద్దు మేము తినమని చెప్పారు. అందుకని చెప్పి బీట్రూట్‌తో ఒక స్వీట్ చేస్తున్నాను. ఇంకా అదన్నా వాళ్ళకి నచ్చిద్దని అనుకుంటున్నాను. ఒక్కొక్క బీట్రూట్‌కి పీల్ తీయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇంకా అవన్నీ తురిమి చేయాలంటే ఇంకా ఎక్కువ టైం పట్టిద్దేమో. కొంచెం మున్నా హెల్ప్ చేస్తే తొందరగా అయిపోయిద్ది కదా అని చెప్పి ఇంకా మా మున్నా గారిని హెల్ప్ చేయమని చెప్పి అడిగాను. కొంచెం సేపు ఆ బీట్రూట్ అలా తురిమాడో లేదు ఇంకా నా వల్ల కాదుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మా రిషి గాడు ఆగుమా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చాడు. మున్నా గాడిని కొంచెం సేపు తురిమిన తర్వాత నా వల్ల కాదని వెళ్ళిపోతే రిషి గాడు మాత్రం అది తురిమింది లేదు పెట్టింది లేదు గాని మా ఇంకా చాలే గాని సరిపోద్ది మిగతా అన్ని పడేద్దాంలే అని చెప్తున్నాడు. మా మున్నాగాడు వీడియోలో కనిపించలేదని చెప్పి ఒకరు కామెంట్ పెట్టారు కదా. అయితే మున్నాగాడు గాని రిషి గాడు గాని వీడియోలో కనిపించాలంటే నేను వాళ్ళని ఒక 2-3 నిమిషాలు బ్రతిమలాడుకోవాలన్నమాట. అయినా ఇప్పుడు ఒక రకంగా మా రిషి మున్నా వాళ్ళు చాలా బెటర్. అదే ఒకప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఇంకా వాళ్ళు వీడియోస్ లో కనిపించాలంటే చాలా సేపు బ్రతిమలాడించుకొని గానీ కనిపించేవాళ్ళు కాదు. ఇక అలా అని చెప్పి నేను వాళ్ళ మీద ఏం సీరియస్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా యూట్యూబ్ లో కనిపించాలని చెప్పి. ఇంకా అందుకే మా వాళ్ళకు కూడా నేను అంత ఫోర్స్ చేయలేదు. ఇంకా తర్వాత మా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది వీడియోలో కనిపించాలని చెప్పి. సర్లే గానీ బీట్రూట్ అయితే తురిమేశాను. ఇంకా దాంతో స్వీట్ ఎలా చేశాను అన్నది నెక్స్ట్ షార్ట్ లో పెడతాను. ఈలోగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా మర్చిపోవద్దు.